హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. రీసెంట్గా మేము కూడా ద్వాదశి జ్యోతిర్లింగాల్లో ఒకటైన త్రయంబకేశ్వర ఆలయం గురించి అయితే అలాగే ఆ గుడికి వెళ్ళాము. అలాగే ఆ ఆలయం గురించి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ తెలియచేయాలనుకున్నాము. ఇదండి ఈరోజు మనం త్రయంబకేశ్వర ఆలయం అయితే చూడాలనుకుంటుంది. కాకపోతే గర్భగుడులు అనేది 3 విరాట్ని అయితే వీడియో తీయకూడదు కాబట్టి బయట ఉన్నదే విగ్రహాలను అయితే చూపించానండి. బయట అయితే ఇప్పుడు మనం చూస్తుంది ఎలా అయితే ఉండిద్దో శివలింగంది సేమ్ టు సేమ్ లోపల అలాగే గర్భగుడిలో కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. అదండి. అలాగే ఈ ద్వాదశి జ్యోతిర్లింగాల్లో ఒకటైన త్రయంబకేశ్వరంలో ఆలయంలో ఉన్న శివలింగాన్ని కూడా ఈరోజు మనమైతే దర్శించుకుందామండి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి త్రయంబకేశ్వరాలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇది మహారాష్ట్రలోని నాసిక్ పట్టణానికి సుమారు 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. గోదావరి జన్మస్థానం. ఈ క్షేత్రాన్ని గోదావరి నది జన్మస్థానంగా భావిస్తారు. గోదావరి నది బ్రహ్మగిరి పర్వతాల నుండి ఇక్కడ ఉద్భవించింది. త్రయంబకం అర్థం. త్రయంబకం అంటే 3 నేత్రాలు గల దేవుడు శివుడు అని అర్థం. ఈ 3 నేత్రాలు సూర్యుడు, చంద్రుడు, అగ్నిని సూచిస్తాయి. త్రిమూర్తి లింగం. ఈ దేవాలయంలోని జ్యోతిర్లింగం త్రిమూర్తుల బ్రహ్మ, విష్ణువు, శివుడు రూపంలో 3 ముఖాలను కలిగి ఉంటుంది. మిగిలిన జ్యోతిర్లింగాలలో శివుడు మాత్రమే ప్రధాన దైవంగా ఉంటాడు. లింగానికి వజ్రాలు, పచ్చలు వంటి విలువైన రాళ్లతో కూడిన కిరీటం అలంకరిస్తారు. పురాణ కథనం. గౌతమ మహర్షి. పురాణాల ప్రకారం సప్త ఋషులలో ఒకరైన గౌతమ మహర్షి గోహత్య పాపం నుండి విముక్తి పొందడానికి గంగాదేవిని, గోదావరిని ఇక్కడికి తీసుకురావడానికి శివుడిని ప్రార్థించాడు. గౌతముడి ప్రార్థనపై శివుడు మెచ్చి గంగాదేవిని ఇక్కడ ప్రవహించేలా చేసి గౌతమ మహర్షి కోరిక మేరకు ఇక్కడే జ్యోతిర్లింగ రూపంలో వెలసినట్లు చెబుతారు. ఆ గంగే గౌతమి లేదా గోదావరి నదిగా ప్రసిద్ధి చెందింది. ఆలయ నిర్మాణం. ప్రస్తుత ఆలయాన్ని మరాఠా పీష్వా నానాసాహెబ్ బాలాజీ బాజీరావు 1740 నుండి 1761 మధ్యకాలంలో పునర్నిర్మించారు. అంతకుముందు మొఘల్ పాలకుడు ఔరంగజేబు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయ వాస్తుశిల్పం ఆకర్షణీయంగా ఉంటుంది మరియు బ్రహ్మగిరి పర్వతాల పాదాల వద్ద ఉంది. మహామృత్యుంజయ క్షేత్రం. ఇక్కడ స్వామి మహామృత్యుంజయుడిగా కొలవబడతారు. కాలసర్ప దోష నివారణ పూజల కోసం కూడా ఈ క్షేత్రం చాలా ప్రసిద్ధి చెందింది. నందీశ్వరుడి ప్రత్యేక మందిరం. సాధారణంగా శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. కాని త్రయంబకేశ్వరంలో నందీశ్వరుడికి ప్రత్యేక మందిరం ఉంటుంది. మొదట నందీశ్వరుణ్ణి దర్శించుకున్న తరువాతే శివుడిని దర్శించుకోవడం ఇక్కడి సంప్రదాయం. మేళా. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే సింహస్థ కుంభమేళాకు ఈ త్రయంబకేశ్వరం ప్రధాన వేదిక. ఈ సమయంలో కుసావర్త తీర్థంలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి ప్రపంచం నలుమూలల నుండి సాధువులు, భక్తులు వస్తారు.